హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మేల్కొన్నారా? తెల్లవారిందండి, 7 గంటలు అయిపోయింది. ఇప్పటికే ఎంతోమంది పనిపాట్లకు వెళ్ళిపోతున్నారు. లోకంలో తెలివిగల వాళ్ళు వారి వ్యాపారాలకు, వారి యొక్క భక్తి భావన చూపించడానికి సుప్రభాతాలు అనుసరిస్తూ దేవ దర్శనాల కోసం తాపత్రయపడుతున్నారు. యేసు ప్రభువుని ఎరిగానన్న మీరు ఇంకా పడక మీద ఉన్నారా? మేల్కనండి. దేవుని వాక్యంతో మన దినచర్య ప్రారంభిద్దాం. మీకు తెలీదా? సంవత్సరాంతంలో ఉన్నాం. దేవుని కృప ఉంటే ఇంకా 29, 30, 31 3 రోజుల్లో ఈ 2023వ సంవత్సరం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు రాది కది. ఆయన కృప ఉంటే మరో నూతన సంవత్సరంలోని ప్రవేశిస్తాలి అనే ఆశ ఉన్న వాళ్ళు సిద్ధపడాలండి. ఇదే స్థితిలో మరో సంవత్సరంలోకి వెళ్తే ఏం ప్రయోజనం ఉంది? దేవుని కృప కొరకు వేడుకుందాం, మన స్థితిని గ్రహించుకుందాం. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకు ఆ కనువిప్పు కలుగుతుంది కనుక రండి వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా దినములు లెక్కించుకున్నట్టు మాకు నేర్పించు నాయన. మమ్మల్ని ఈ లోకంలో జన్మింపజేసి ఇన్ని సంవత్సరాలు కాపాడావో, ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు మమ్మల్ని ఎలా కాపాడుతున్నావో గుర్తు చేసుకున్నట్టుకు ఈ సంవత్సరాంతంలో నాయన మా భక్తిని ఎలా ఉన్నదాన్ని పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయండి. రోజు నీ మాటలు వింటున్న వారిని నీవు దర్శించి నీ చేత దీవించబడినట్లుగా నూతన సంవత్సరపు ఆశీర్వాదములతో వర్ధిల్లినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. చుట్టూ చూస్తేనండి ఇంకా ఎక్కడ ఏమీ మనసుకు ఉల్లాసాన్ని కలుగజేసే పెద్దగా కనపడవు. అక్కడెక్కడ మనకి వినపడుతున్నాయి కదా, కరోనా వైరస్ మళ్ళీ ప్రారంభమైంది, మరణాలు జరుగుతున్నవి, విస్తరిస్తుంది, జాగ్రత్త, మళ్ళీ మాస్క్ వేసుకోండి, టెస్టులు చేసుకోండి, ఒకవేళ మళ్ళీ వ్యాక్సినేషన్ వేయాలేమో అని ఏంటేంటో భయం కలిగించే విషయాలు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. మళ్ళీ ఒక లాక్డౌన్ వస్తుందేమో. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనకు భయం వేస్తుంది కదా. సో వార్త వినడానికి ఒక అవకాశం దొరికిందన్న మాట వాస్తవమే, కానీ ప్రపంచం ఎంతటి వెనక్కి వెళ్ళిపోయిందో ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటుండగా మళ్ళీ ఏంట్రా నాయనా అని అనేకులు కలవరపడిపోతున్నారు. ఈ కలవరాలన్నీ చూసుకుంటూ మనం కూర్చోవలసిన అవసరం లేదు. మనం జీవము గల దేవునిని ఆరాధిస్తున్నాం గనుక ఆయన ఆధ్వర్యంలో సమస్తము ఉన్నది. ఆయన ఎరుకనే సమస్తము జరుగుతున్నది. ఆయనకు తెలియకుండా ఏది జరగదు గనుక ఆయన న్యాయమైన దేవుడు గనుక న్యాయమే చేస్తాడు, కానీ ఆయన నాశనాన్ని చేసేవాడు కాదు. గనుక మనం మేలుకొని ఆయనకు మొరపెట్టుకోవటం నేర్చుకుందాం. ఇదిగో ఈ సంవత్సరాంతంలోనికి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవటం ఎంతో అవసరం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. వెలిచూపును బట్టి కాక విశ్వాసమును వల్లనే నడుచుకుంటున్నాము. నీతిమంతుడు వెలిచూపును బట్టి నడుచుకోడు. విశ్వాసి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కృంగిపోడు, ఎగిరిపోడు, గొంతులేయడు. మనకు విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. లోకంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు భయం వేస్తుంది, మనకు దిగులు పడుతుంది. కానీ వీటిని చూచి మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు మనకు తోడై ఉన్నంత వరకు అది గాఢాంధకార లోయైనా, అది అగ్నిగుండమైనా, అది జలముల మధ్య నడిచిపోవలసిన విషయమైన, కరువైన, కాటకమైన, కష్టమైన, శ్రమైన దేవుడు మనకు తోడున్నప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాం.
ప్రభువు నాతో ఉన్నాడు అని శద్రక మెషక్ అబేద్నెగోలు విశ్వసించారు. ఆ విషయాన్ని ఆ రాజు 4వ వ్యక్తి వారితో ఉండటం చూచి ఆశ్చర్యపడ్డాడు. ప్రభువు నా పక్కన నిలిచి సింహాల నోళ్లు మూయించాడని దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. ఆ విషయాన్ని రాజు తెలుసుకొని దానియేలు దేవుడే నిజమైన దేవుడని ప్రకటన చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు మన పక్షంలో ఉన్నాడు అని మన చుట్టూన్న వారు ఎరిగినట్లుగా మన ప్రవర్తన ఉందా? మన నడవడికలు ఉన్నాయా? మన క్రియలు ఉన్నాయా? మన జీవితం ఉందా? క్రైస్తవుణ్ణి, విశ్వాసిని, ప్రభువు నమ్ముకున్న వాడిని అని చెప్పుకునే మన జీవితాల్లో వ్యత్యాసం కనబడుతుందా? యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడండి. అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన జాలి కలిగిన వాడు. కానీ ఆయన ఎంత మాత్రము దుష్టత్వాన్ని, దుర్నీతిని అంగీకరించడు. కాబట్టి మనం దేవునికి భయపడి నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ దేహంలో ఉన్న, దేహాన్ని విడిచిన దేవుని సంబంధులమై ఉన్నామన్నది ఒక్కసారి ప్రభువును మన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం గుర్తించాలండి. చూడండి తర్వాత వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండినను ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాము. ఇదండి విశ్వాసి యొక్క ఆశ. దేహములో ఉన్నను దేహము విడిచిపెట్టినను ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలే చేయాలి. ఆయనకి ఇష్టమైన మాటలే మాట్లాడాలి. ఆయన ఇష్టానుసారంగానే మనం బ్రతకాలి. ఈ దేహం విడిచిన తర్వాత ఆయనతో ఉన్నప్పుడు ఇంకా ఈ పోరాటాలు మనకు లేవు కదా. ఈ దేహం విడిచిన రోజు ఆయనతో ఉంటామన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది మనం గుర్తించగలుగుతాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రభువుని ఎరిగినంత మాత్రాన, ప్రభువును నమ్ముకున్నాను, బాప్తిసం పొందానన్నంత మాత్రాన చాలదండి. క్రీస్తుని నీ హృదయంలో స్వీకరించిన తర్వాత నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితము మారిపోవాలి. నీ జీవితంలో నీవు చేయనిదంతా దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి. రక్షించబడిన తరువాత ఈ దేహంతో జరిగించిన క్రియల కొరకు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి యొక్క ప్రతిఫలం పొందినట్లు మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉంది. ఈ 2023 సంవత్సరం బట్టి దేవుడు ఒకవేళ తీర్పు తీరిస్తే, ఈ సంవత్సరంలో నీవు దేవునికి ఇష్టడిగా బ్రతికావా? ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరిచావు? ఎన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని ఎరగకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు? పరిశీలించుకోవలసిన సమయం అంటే ఇది. తీర్పు రోజు ఒకటి ఉంది. తీర్పు రోజున మనం ఆ భయంకరమైన ఉగ్రతను తప్పించుకోవాలంటే మన పొరపాట్లను, మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఎలా జీవించాలని పరిశీలించుకోవటం, ఇక మీదట ప్రభువా నేను నీకు ఇష్టడుగా జీవిస్తానని నిబంధన చేసుకోవటం ఈ సంవత్సరాంతంలో చాలా ముఖ్యమైనది. కూర్చొని ఆలోచించండి, కూర్చొని ప్రార్థించండి, కూర్చొని ఆయన ముఖ కాంతిలో మీ జీవితాన్ని పరిశీలించుకోండి. దేవా, నన్ను పరిశోధించు, పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గం నా ఇందుందేమో చూడు.
అని ప్రార్థనతో మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఈ కొత్త సంవత్సరంలోనికి వెళ్ళకముందు. మరి ముఖ్యంగా ఆయన న్యాయ తీర్పు దినమును ఎదుర్కొనుటకు ముందు రాజుగా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఎలాగూ ఈ సంవత్సరం గతించి మరో నూతన సంవత్సరం రాబోతుందని ఎదురు చూస్తున్నామో అలాగే ప్రభు రాకడ సమయం ఆసన్నమైంది. ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని విడిచి పరలోకంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించబోతున్నాడు. ఆ రాజ్యం కొరకు మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. మనం సిద్ధపడాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. డిఎల్ మూడీ అనే భక్తుడు అన్నాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవుడితో నీ లెక్కలు తక్కువగా పెట్టుకో, ఎప్పుడు సరి చేసుకో. ఈ 31వ తారీఖు కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేసే రోజు కూడా ఉందండి. కొన్ని కంపెనీస్ అకౌంట్స్ అన్ని December 31 లాస్ట్ డేట్. ఈలోగా లెక్కలన్నీ కరెక్ట్గా చూపించాలి ప్రభుత్వానికి. లెక్కలు చూపిస్తానికి అంత నిద్రపోతున్నాం, అంత కంగారు పడుతున్నాం, అంత సిద్ధపడుతున్నాం. మరి దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి మన మీద ఉందన్న సంగతి మనం గుర్తు చేసుకోవద్దా? ఎన్ని విషయాలు నీవు దేవుని దగ్గర సరి చేసుకోకుండా ఉన్నావు, ఈ సంవత్సరాంతంలో ప్రభు సన్నిధిలో సింపుల్ అండి. ఒప్పుకుంటే క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే జాలి పడతాడు. ఆయన రక్తంలో కడగబడ్డ వాడికి ఏ శిక్ష విధలేదు. ఇక హల్లెలూయా. ఇంత సులభమైన మార్గాన్ని మనకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉండకండి, అలక్ష్యంగా ఉండకండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు ఏం చేసినా పర్వాలేదు అనుకోకండి. నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు కనుక ఆయన బిడ్డలమైన మనలో ఏ మచ్చ లేకుండా ఉండాలని, మరక లేకుండా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధపరచడం కనుక యాగమైన ప్రభు ప్రేమను తృణీకరిస్తే తీర్పు తప్పదు సుమా. ఈ 2 రోజులు 3 రోజులు మన ముందు ఉన్నాయి. కూర్చొని ప్రభువా, నా హృదయం నీ సన్నిధిలో ఎలా ఉంది, నా జీవితం ఎలాగున్నది, నేను నీకు ఇష్టడుగా ఉన్నానా, నిన్ను దుఃఖపరిచానయా, ఈ విషయాల్లో నన్ను క్షమించు, ఈ విషయాల్లో నేను ఓడిపోయానయ్యా, నన్ను బలపరిచి నాకు జయం ఇవ్వు. ఈ కొత్త సంవత్సరంలో ఇదే బలహీనతలతో నేను ప్రవేశించను, ఈ మరకలతో, ఈ కల్మషంతో మరో సంవత్సరంలో నేను ప్రవేశించి నా బ్రతుకును వృధాపరచుకోకుండా నీ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధి చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సంవత్సరాంతంలో నాయన బయట విషయాలకు మేము తృప్తి పడక అంతరంగంలో ఎలా ఉన్నామని పరిశీలించుకుంటకు, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోక నీ ముందు మా జీవితం ఎలా ఉన్నదని గుర్తించి ధైర్యం తెచ్చుకున్నటకు, వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచున్నట్లు మా హృదయాలను శుద్ధి చేసుకున్నటకు సహాయం చేయి. ఈ సంవత్సరంలో ఉన్న ఏ బలహీనతను, ఏ అవిశ్వాసపు మచ్చను, ఏ అవిధేయతను నాయన మరో సంవత్సరంలోనికి మోసుకొని పోయి తీర్పు దిన వరకు కూర్చుకొని వారిగా మేముండక ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో శుద్ధులమోనట్లు నీ రక్తమును ప్రోక్షించిన ఆయన మా అవిధేయతలను, మా పొరపాట్లను నీవు క్షమించి శుద్ధీకరించి విరిగి నలిగిన హృదయంతో స్తుతి కృతజ్ఞతతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించి నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా, జ్యోతులుగా ప్రకాశించటం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అవునండి, హృదయాన్ని దేవునితో సరి చేసుకుందాం. కొత్త సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసినట్లుగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ ప్రార్థన అవసరతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి.
మీ పక్షంలో మేము ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు మనకు సాయం చేస్తాడు. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని. ఈరోజు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థనలో కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తాం. మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. ఉదయకాల స్తుతులు